హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢ మాసం వచ్చేసింది కదా, సో అందరూ ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా గోరింటాకును పెట్టుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే ఈ గోరింటాకును పెట్టుకోవడం వల్ల చాలా సైంటిఫికల్గా కానీ ట్రెడిషనల్గా కానీ మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. అదేంటి అని అంటే ఇప్పుడు గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయింది, వర్షాకాలం వచ్చింది. సో ఈ వర్షాకాలంలో చాలా బ్యాక్టీరియాస్ అండ్ ఫంగస్ ఇవన్నీ కూడా లెగుస్తూ ఉంటాయి, పైకి లెగుస్తూ ఉంటాయి, స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఈ టైంలో ఒంట్లో ఉన్న వేడి కూడా బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని ఈ టైంలో వర్షాకాలంలో మనం చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్న వేడి అంతా పోయి ఫంగస్ అలాగే బ్యాక్టీరియాస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంటండి. అందుకే ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పెట్టుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు. సో అంతేకాదండి, లేడీస్ ఏంటంటే మెయిన్గా కిచెన్లో వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, అలాగే డిటర్జెంట్స్ కానీ సోప్స్ కానీ ఇలాగా చాలా వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ హ్యాండ్స్ చాలా డెలికేట్ అయిపోయి ఆ నెయిల్స్ కూడా డెలికేట్ అయిపోయి బ్యాక్టీరియాస్ అనేవి చేరుతూ ఉంటాయి కదండి. అందుకే లేడీస్ ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేతికి గోరింటాకు పెట్టుకుంటే ఎలాంటి అలర్జీస్ ఉన్నా కానీ ఏదన్నా ఫంగస్ ఉన్నా కానీ ఈ డిటర్జెంట్ వల్ల పాడైపోయినా కానీ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి, యూజెస్ ఉంటాయి. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇవన్నీ తగ్గుతాయండి. ఈ గోరింటాకు ఇంకా ఎక్కువ ఎర్రగా పండాలి అని అంటే గ్రైండ్ చేసేటప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు, అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్క, అలాగే వక్కపొడి ఉంటుంది కదండి, ఇవన్నీ మిక్స్ చేసేసుకొని నీట్గా లైట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుంది, అలాగే కొన్ని రోజులు ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇంకా మనకి లక్ష్మీదేవి అనేది ఇంటికి వస్తుందంట అండి. ఇది ట్రెడిషనల్గా చాలా కాలం నుంచి నమ్ముతారంట. సో నేనైతే గ్రైండ్ చేసిన తర్వాత ఒక 10 minutes అలా రెస్ట్ ఇచ్చేసాను. రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మా పాపకి పెడుతున్నానండి, ఎందుకంటే పిల్లలు పెద్దలు వాళ్ళు కూడా పెట్టుకుంటే చాలా మంచిది కదా. సో మా పాప సపోర్ట్ చేస్తుందో చేయదో అని చెప్పి ఒక చిన్న ట్రిక్ అయితే ఫాలో అయ్యాను. అదేంటి అని అంటే ఆల్రెడీ నేను ఒక 4 coversలో చిన్న చిన్న ముద్దలుగా గోరింటాకు అనేది వేసేసుకున్నాను. కొంచెం టైట్ కాకుండా లూజ్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఫస్ట్ ఆ లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ అందులో పెట్టేసి ఆ లూజ్ రబ్బర్ బ్యాండ్ హ్యాండ్స్కి లెగ్స్కి పెట్టేశాను అనమాట. సో ఇలా అయితే మనకి బయట అంటకుండా ఉంటుంది, వాళ్ళు కూడా కొద్దిగా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. కొంచెం ఇరిటేషన్గానే ఫీల్ అయింది, బట్ ఇది మంచిది కాబట్టి అది మనం కొంచెం తట్టుకోవాలి. మా పాపకి పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టుకుంటున్నాను. నాకు గోరింటాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటాను. నేనైతే ఈ గోరింటాకుని లాస్ట్ వ్లాగ్ చూస్తుంటే మీకు తెలుస్తుందండి, మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉందన్నమాట, గోరింటాకు చెట్టు, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. అక్కడ పెట్టుకోవడం అయితే కుదరలేదు, సో ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత పెట్టుకున్నాను అనమాట. సో మా పాప కొంచెం స్టడీగా ఉండడానికి నేను టీవీ ఆన్ చేశాను. కొద్దిగా ఎందుకు అని అంటే వాళ్ళు స్టడీగా ఉంటేనే ఇరిటేషన్గా ఫీల్ అవ్వరు, కొద్దిగా రిలాక్స్ అవుతారు కదా, అందుకే నేను టీవీ ఆన్ చేసి పెట్టేశాను. మేమైతే గోరింటాకుని గ్రైండ్ చేసేటప్పుడు ఇవి యాడ్ చేస్తాము. సో మీరు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఈ గోరింటాకుని అనేది రుబ్బుకుంటారో నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఆ విధంగా ట్రై చేస్తాను. చాలా తొందరగా పండేస్తుందండి. ఒక హ్యాండ్కి పెట్టుకునేసరికి ఇంకొక హ్యాండ్ ఎంత రెడ్గా పండేస్తుందంటే చాలా బాగా అనిపించింది. ఆ హ్యాండ్స్ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత నేను కాళ్ళకు కూడా పెట్టుకున్నాను. మా పాప అయితే లిటరల్గా హ్యాండ్స్ అనేది పైననే పెట్టుకుంటుంది, ఇట్లాగా హ్యాంగ్ చేసినట్టే పెట్టుకుంటుంది అనమాట. కొద్దిగా ఇరిటేషన్గా ఫీల్ అయింది. తర్వాత అయిపోయిన తర్వాత కాసేపు పడుకుంది మా పాప, నేనైతే కంటిన్యూ చేశాను. ఒక్క హాఫ్ అన్ అవర్ టు 45 minutes అయితే ఈ గోరింటాకు అనేది పండిపోతుందండి. ఎందుకంటే మనం ప్లెయిన్ గోరింటాకే కాకుండా అందులో పెరుగు, లెమన్ ఇలాంటివి యాడ్ చేస్తే ఇంకా తొందరగా బాగా పండుతుంది అనమాట. నేనైతే ఒక 45 minutes పెట్టుకున్నానండి. చూసారు కదా ఎంత బాగా పండిందో గోరింటాకు అని అంటే. ఆకుతో కూడా డిఫరెంట్ డిజైన్స్ అనేవి పెట్టుకుంటారు, బట్ నాకైతే చుక్కల్లో
చుక్కలు అంటేనే ఇష్టం అనమాట. మా పాపకు కూడా చాలా బాగా పండింది. ఒక 1 అవర్ అయితే పెట్టుకున్న తర్వాత పడుకుందనమాట. అందుకే ఇంకా ఎక్కువ పండింది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.